అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ICMR NARFBR నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ నుంచి మన హైదరాబాద్లో యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ యంగ్ ప్రొఫెషనల్ 2 కింద సంబంధించి కొన్ని జాబులు అనేది విడుదలయ్యాయండి. ఈ పోస్టుల గురించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు మీకోసం, మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ తీసుకురావడానికి. ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్తే నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పొజిషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 కింద అడ్మినిస్ట్రేషన్ స్టోర్ ప్రొక్యూర్మెంట్ కింద వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, మినిమం 55 మార్క్స్ తోటి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా కాలేజ్ నుంచి పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ స్టోర్స్ రిలేటెడ్ వర్క్స్ కానీ హ్యాండ్లింగ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ త్రూ జెమ్ పోర్టల్ నుంచి సిపిపి ఆర్ ఈ టెండరింగ్ యాజ్ పర్ GFR అండ్ లేటెస్ట్ రూల్స్ కింద ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇన్ స్టోర్స్ అనేవి చేసి ఉండాలి. మరియు కంప్యూటర్ స్కిల్స్ అనేది కూడా MS ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ టాలీలో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు, నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద 30,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి 1 ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అండి. డ్యూటీస్ వచ్చేసి ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద ప్రొక్యూర్మెంట్ అండ్ స్టోర్ మేనేజ్మెంట్ సంబంధించినవి జెమ్ పోర్టల్లో కూడా రిలేటెడ్ యాక్టివిటీస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఇనిషియల్గా 1 ఇయర్ ఉంటుంది, తర్వాత 2 ఇయర్స్ వరకు ఎక్స్పాండ్ చేస్తారని చెప్తున్నారు, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఈజ్ అప్ టు 3 ఇయర్స్ ఇన్ ఎనీ కేస్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే. ప్లేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ICMR హైదరాబాద్లోనే ఉంటుంది ఈ పొజిషన్ వచ్చేసి. ఇక రెండో పొజిషన్ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 2 అడ్మినిస్ట్రేషన్ స్టోర్ ప్రొక్యూర్మెంట్ అనే డిజిగ్నేషన్ కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నుంచి. వీరికి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జెమ్ పోర్టల్ కానివ్వండి, ప్రొక్యూర్మెంట్ సంబంధించినవి కానీ ఈ టెండరింగ్ సంబంధించినవి అన్నీ కూడా కావాలి. దాంతోపాటు కంప్యూటర్ స్కిల్స్లో కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. వీరికి వచ్చేసి శాలరీ వచ్చేసి 42,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి 1 ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 ఇయర్స్ అనేది ఉంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్కి చూసుకుంటారు. ఇక డ్యూటీస్ వచ్చేసి ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ప్రొక్యూర్మెంట్ ఫర్ స్టోర్ మేనేజ్మెంట్ జెమ్ పోర్టల్లో కానీ సిపిపి కింద కానీ హైదరాబాద్లోనే డ్యూటీస్ అనేది పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఇక పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఇనిషియల్గా 1 ఇయర్ ఉంటుంది, తర్వాత 2 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్తున్నారు. అండ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ మీద కూడా డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఈజ్ అప్ టు 3 ఇయర్స్ ఇన్ ఎనీ కేస్. ICMR NAFR హైదరాబాద్ లొకేషన్లోనే ప్లేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇక థర్డ్ పొజిషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద IT వారిని డిజిగ్నేషన్ కింద తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఇన్ఫర్మేషన్ IT, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ సబ్జెక్ట్స్లలో ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ కూడా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ మేనేజ్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీస్, సర్వర్ మేనేజ్మెంట్, IT సెక్యూరిటీ, ఇంటర్నెట్ బేస్డ్ లైన్స్ మీద సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఉండాలని చెప్తున్నారు. వీటికి కూడా వచ్చేసి 42,000 రూపీస్ పర్ మంత్ శాలరీ చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి 1, ఏజ్ లిమిట్ కింద 40 ఇయర్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. డ్యూటీస్ అన్నీ రిలేటెడ్ టు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ IT ఆపరేషన్స్, నెట్వర్క్ మేనేజ్మెంట్ సంబంధించినవి అన్నీ కూడా చూసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఇనిషియల్లీ ఫర్ 1 ఇయర్, తర్వాత ఫర్దర్ ఎక్స్టెండబుల్ ఫర్ 2 more years subject to the requirement of the services of the YP in the organization and satisfactory performance of the candidate. Duration of the engagement is up to 3 years in any case అని చెప్తున్నారు. ప్లేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ICMR హైదరాబాద్లోనే చెప్తున్నారు. ఇంకా మరొక పొజిషన్ చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 1 GLP డిజిగ్నేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబాలజీ, జువాలజీ, బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఫార్మకాలజీ, విరాలజీ విత్ మినిమం 55% మార్క్స్ తోటి ఉండాలి ఎనీ ఆఫ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి.
అండ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది నాలెడ్జ్ ఆఫ్ టాక్సికాలజీ QAU, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రీ క్లినికల్ GLP ఎన్విరాన్మెంట్ యాజ్ స్టడీ ఆర్ QA పర్సనల్ కింద. కన్సాలిడేటెడ్ పేమెంట్ వచ్చేసి 30,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చేసి 1 ఉందండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 years అనేది రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్కి కట్ ఆఫ్ చెప్తున్నారు. డ్యూటీస్ వచ్చేసి ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు GLP ఆఫ్ ICMR హైదరాబాద్. ఇక్కడ కూడా పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూసుకుంటే ఇనిషియల్గా 1 year ఉంటుంది, తర్వాత ఎక్స్టెండబుల్ టు 2 years ఉంటుంది, మొత్తంగా చూసుకుంటే 3 years ఇన్ ఎనీ కేస్ అని చెప్తున్నారు. ప్లేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. ద అబోవ్ అసైన్మెంట్స్ ఆర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్టెడ్ బేసిస్. మొదటగా చెప్పుకున్నట్టుగా 1 year ఉంటుంది, తర్వాత ఎక్స్టెండబుల్ అప్ టు ద 2 years అని చెప్తున్నారు. ఫర్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ నోటీస్ అనేది చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విజిట్ వెబ్సైట్కి చెప్తున్నారు. ఇక్కడ విజిట్ అనే వెబ్సైట్ లింక్ కూడా వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ లింక్ అనేది కూడా నేను నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కూడా క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ కంప్లీటెడ్ అప్లికేషన్స్ అనేది 24 February 2026 వరకు ప్రాపర్ ఛానల్ ద్వారా అప్లికేబుల్ అయినటువంటి అన్నీ కూడా చేరుకోవాలి. ద క్యాండిడేట్ మే ఆల్సో సెండ్ అ స్కాన్ కాపీ ఆఫ్ ద ఫిల్డ్ అప్లికేషన్ టు ద వీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించవచ్చు అని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్స్కి వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు, కాబట్టి గుర్తుంచుకోండి వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారానే ఇవి సెలక్షన్ అనేది జరుగుతుంది, షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు వాకిన్ ఇంటర్వ్యూ రోజు. ఇఫ్ నెసెసరీ ఒకవేళ అవసరం అనుకుంటే రిటర్న్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ అనేది వారు పెట్టచ్చు, అది కూడా ఇంటర్వ్యూ కంటే ముందుగానే డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అటెండింగ్ ద నోటిఫికేషన్ జాబ్ వేకెన్సీస్. ద డేట్స్ ఫర్ ద వాకిన్ ఇంటర్వ్యూస్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్. మీరు వెబ్సైట్ని ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. ఇక జనరల్ కండిషన్స్ అనేది చూసుకుంటే మనకు మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ టు బి టేకెన్ యాజ్ అ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ కింద తీసుకుంటారు. ఎలా అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అనేది నోటిఫికేషన్లు ఇచ్చారు. 24/02/2026 వరకు చేరుకోవాలి. అలాగే వారు స్కాన్ చేసిన కాపీస్ కూడా ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా క్యాండిడేట్స్ అనేది స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కానీ పంపించవచ్చు. అనెక్షర్ 1లో ఉన్నటువంటి ప్రొఫార్మా ప్రకారంగా పంపించవచ్చు టు ద అడ్రస్ ఆఫ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ICMRA నేషనల్ ఎనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ జీనోమ్ వ్యాలీ తుర్కపల్లి షామీర్పేట్ మండల్ అని చెప్తున్నారు. ఇఫ్ హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ఇంటర్వ్యూ. హార్డ్ కాపీస్ అనేది చేరుకోకపోతే వారిని ఇంటర్వ్యూకు అనేది అటెండ్ కానివ్వరని చెప్తున్నారు. ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పొజిషన్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. మీరు అప్లై చేసే పొజిషన్ యంగ్ ప్రొఫెషనల్ 1 or 2 అనేది రాసేసి దాని మీద పంపించవలసిందని చెప్తున్నారు, లేకపోతే రిజెక్షన్ అవుతుందని చెప్తున్నారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూసుకుంటే ఇందులో మెయిన్గా ఏజ్కి సంబంధించి చూసుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. యంగ్ ప్రొఫెషనల్ 1 and 2కి వచ్చేసి 35 years మినిమం అండ్ మ్యాక్సిమం వచ్చేసి 40 years అని చెప్తున్నారు. తర్వాత శాలరీస్ వచ్చేసి ఫిక్స్గా ఉంటుంది, ఎటువంటి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కూడా పే చేయాలని చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు క్లియర్గా మీ యొక్క డీటెయిల్స్ తోటి. ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. అప్లై చేసే ముందు కంప్లీట్గా నోటిఫికేషన్ని క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్ ఆల్సో ఏజ్ లిమిట్ కింద కూడా చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఎవరికైతే అవసరం ఉందనుకుంటున్నారో వారందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్.